Normality problems. Calculate the normality of 10 grams of NaOH present in 500 ml of solution. 500 ml of solution. Calculate the normality అన్నాడు. Calculate the normality అంటే n is equal question mark. n is equal question mark. n question mark అంటే వెయిట్ ప్రాబ్లంలోనే ఉంటుంది. ఎంత ఇచ్చాడు? 10 గ్రామ్స్ ఇచ్చాడు. వెయిట్ ఎంత ఇచ్చాడు? 10 గ్రామ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వాల్యూమ్ వి ఇన్ ఎంఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకి? 500 ml ఇచ్చాడు. 500 ml. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ నార్మాలిటీలో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కనుక్కోవాలి. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఇంతకీ కాంపౌండ్ ఏంటి? NaOH. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ NaOH కాబట్టి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ ఆఫ్ OH మైనస్ అయాన్స్. సోడియం హైడ్రాక్సైడ్ ఎన్ని హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి? OH మైనస్లో ఉన్నాయి. హైడ్రాక్సైడ్ అయాన్స్ OH మైనస్లో 2 ఒకటే ఉంది కాబట్టి 1 అన్నమాట. ఇంతకీ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంతో చూద్దాము. GMW గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH దట్ ఈజ్ ఈక్వల్ సోడియం 23. ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి 23. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఎంత? 16. ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1. ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. మొత్తం కలిపి 40 అనమాట. సో మనకి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేటువంటిది 40 వచ్చింది కాబట్టి గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఎంత అంటే 40/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 40. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కూడా 40 అనమాట. వాట్ ఈస్ ద ఫార్ములా? నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1000 బై వి ఇన్ ఎంఎల్ అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు కనుక్కోవాల్సింది కూడా నార్మాలిటీయే కాబట్టి వెయిట్ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఎంత వచ్చింది? 40 వచ్చింది. ఇంటూ 1000 బై వాల్యూమ్ ఎంత వచ్చింది? వాల్యూమ్ 500. ఓకేనా? రైట్. ఇది 1 టైము, ఇది 2 టైమ్స్. ఇది 1 టైము, ఇది 20 టైమ్స్. ఇది 1 టైము, ఇది 2 టైమ్స్. సో 1/2 కాబట్టి 1ని 2తో డివిజన్ చేస్తే 0 పాయింట్ పెడితే 5 టైమ్స్ 10 అన్నమాట. అంటే దట్ ఈజ్ ఈక్వల్ 0.5 నార్మాలిటీ. 0.5 నార్మాలిటీ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ NaCO3 present in 100 ml of 0.2 నార్మాలిటీ సొల్యూషన్. ఫైండ్ ద వెయిట్ ఆఫ్. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఫైండ్ ద వెయిట్ అంటే W ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఫైండ్ ద వెయిట్ అంటే W ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. సో ప్రాబ్లం అనేటువంటిది నార్మాలిటీ మీద ఇచ్చాడు కాబట్టి N ఈజ్ ఈక్వల్ 0.2 N అనమాట. నార్మాలిటీ ఇస్తే వెయిట్ క్వశ్చన్ మార్క్, వెయిట్ ఇస్తే నార్మాలిటీ అనేటువంటిది క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఎనీవే వెయిట్ అనేటువంటిది క్వశ్చన్ మార్క్ కాబట్టి నార్మాలిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వాల్యూమ్ విషయానికి వస్తే 100 ml. వాల్యూమ్ విషయానికి వస్తే 100 ml. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ నార్మాలిటీ మీద ప్రాబ్లం కాబట్టి ఓకేనా. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ వాట్ ఈస్ ద సబ్స్టెన్స్? Na2CO3 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ GMW. ఓకేనా. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై ఇది సాల్ట్ కాబట్టి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై సాల్ట్ కాబట్టి క్యాటయాన్ ఓవర్ ఆర్ యానియన్ అనమాట. క్యాటయాన్ ఓవర్ ఆర్ యానియన్ దట్ ఈజ్ ఈక్వల్ మనకి Na2CO3 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంతో చూద్దాము. Na ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి. అంటే 23 × 2 అనమాట, 46. కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. 12 × 1 = 12. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే 16 × 3 16 32 48. టోటల్గా 106. అంటే ఇది 106 అనమాట. ఏంటిది? ఇది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అంటే 106/106 క్యాటయాన్ ఓవర్ ఆర్ యానియన్ అన్నాడు కాబట్టి Na+ అంటాము. అంటే
Na కింద ఏముంది 2 ఉంది కాబట్టి +1 × 2 +2 అవుతుంది. CO3 ఎలా రాస్తాము 2 మైనస్గా రాస్తాము అంటే -2. గుర్తుపెట్టుకోండి ఛార్జీలు వేరు కానీ నంబర్ సేమ్ ఉంటుంది. అందుకని ఓవర్ క్యాటయాన్ ఓవర్ ఆర్ యానియాన్గా చెప్పుకున్నాము 106/2 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ 53గా చెప్పుకుంటాము. ఏంటిది ఇది గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. సో మనల్ని కనుక్కోమన్నది ఏంటి వెయిట్ కాబట్టి ఫస్ట్ ఫార్ములా రాసుకున్నాం. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1000 బై V in ml అనమాట. సో వెయిట్ అనేటువంటిది కనుక్కోవాలి కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ V in ml బై 1000గా రాసుకోండి. ఓకేనా. సో W ఈజ్ ఈక్వల్ నార్మాలిటీ ఎంత వచ్చింది 0.2 ఇంటూ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఎంత వచ్చింది 53 ఇంటూ వాల్యూమ్ ఎంత 100/1000 అనమాట. 100 1 టైము ఇది 10 టైమ్స్. ఓవరాల్గా ఈ క్యాలిక్యులేషన్ చేస్తే 1.02 గ్రామ్స్ వెయిట్ అనేటువంటిది వస్తుందన్నమాట. 1.02 గ్రామ్స్ వెయిట్ అనేటువంటిది వస్తుందన్నమాట.